Hello students, today in this video I am going to explain about quantum numbers. What are quantum numbers? Quantum numbers means these are merely numbers which tells about the electron in an atom. ఒక ఎలక్ట్రాన్ గురించి ఆటంలో ఎలక్ట్రాన్ రిప్రజెంటేషన్ గురించి చెప్పే నెంబర్స్ని మనం క్వాంటమ్ నెంబర్స్ అంటాం. ఓకే రైట్. సో క్వాంటమ్ నెంబర్స్ మీన్స్ నెంబర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీట్ రిప్రజెంటేషన్ అబౌట్ ఎలక్ట్రాన్ ఇన్ యాన్ ఆటమ్. ఓకే నౌ how many quantum numbers are there? There are 4 quantum numbers. 4 quantum numbers ఉన్నాయి. One is principal quantum number, second one is azimuthal quantum number. So this azimuthal quantum number is represented with L, principal quantum number is represented with N, and magnetic quantum number is there. Magnetic quantum number is represented with M or ML, and the fourth one is spin quantum number. This is represented with S. So these are the 4 quantum numbers. Okay, so ఏంటి సార్ ఈ 4 quantum numbers? 4 కూడా నెంబర్సే. Okay, so all these are numbers only. By using these numbers we can identify the where the electron is there in an atom, exactly at what position the electron is there. Sir, exact position మనం చెప్పలేమన్నారు కదా. Yes, exact position means so where the probability of electron is there we can find. So maximum probability ఉన్నది ఆర్బిటాల్ అన్నారు కదా. Yes, where that orbital is there we can find by using these 4 క్వాంటమ్ నెంబర్స్. ఓకే రైట్. సో ఎట్లా కనుక్కుంటాం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఈ 4 క్వాంటమ్ నెంబర్స్తో ఎట్లా చెప్పొచ్చు అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్ ద స్కూల్. మీరు ఒక స్కూల్లో ఉన్నారు. ఓకే, సో యు ఆర్ ఇన్ ద స్కూల్. మీ స్కూల్లో లేదా మీ కాలేజీలో టోటల్ 4 ఫ్లోర్స్ ఆర్ దేర్. ఓకే, యువర్ కాలేజ్ నేమ్ ఈజ్ ఎక్స్ కాలేజ్. ఈ ఎక్స్ కాలేజ్లో 4 ఫ్లోర్స్ ఉన్నాయి బిల్డింగ్, అండ్ ఫర్ ఈచ్ ఫ్లోర్ సమ్ రూమ్స్ ఆర్ దేర్. 3, 4 or 5 like these rooms are there. Okay, in these rooms benches also there, no? Right. One relative, మీకు ఒక రిలేటివ్ వచ్చాడు. సో he wants to see you where you are sitting, exact your position he want. Then మిమ్మల్ని కలవాలి అతను, ఎగ్జాక్ట్ మీ పొజిషన్ చూడాలనుకుంటున్నాడు. సో కాలేజీలోకి లేదా స్కూల్లోకి ఎంటర్ కాగానే ఏమవుతుందంటే ఫస్ట్ మీరు ఎక్కడున్నారో తెలియాలంటే, మీరు ఎక్కడ కూర్చున్నారో, వేర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అని తెలియాలంటే ఫస్ట్ అతనికి తెలియాల్సిన నెంబర్ విచ్ ఫ్లోర్ యువర్ క్లాస్ ఈజ్. యువర్ క్లాస్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ఫ్లోర్, దట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్. ఓకే, ఇక్కడ రిసెప్షనిస్ట్ టెల్స్ యా యూ గో సెకండ్ ఫ్లోర్ సార్. ఓకే, సెకండ్ ఫ్లోర్, దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్లోర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్, దిస్ ఈజ్ థర్డ్, దిస్ ఈజ్ ఫోర్త్. సో 1 నెంబర్ గివెన్, రిసెప్షనిస్ట్ 1 నెంబర్ గివెన్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. 1 నెంబర్ గివెన్. ఓకే రైట్. ఆఫ్టర్ దట్ సో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఫ్లోర్ ఇన్ఛార్జెస్ ఉంటారు, సమ్ పర్సన్. సో యూ విల్ ఆస్క్ ఫర్ సపోజ్ యువర్ క్లాస్ ఈజ్ విచ్ క్లాస్, సమ్ 10th or 11th or 12th, వాట్ ఎవర్ ఇట్ మే బి క్లాస్. ఆ క్లాస్ రూమ్ నెంబర్స్ ఉంటాయి 1, 2, 3, 4 అని. సో ఆన్ సో స్టూడెంట్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ రూమ్. సో వేర్ దిస్ క్లాస్ రూమ్ ఈజ్ దేర్ అంటే ఈ రిసెప్షన్ ఈ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అని చెప్తారంటే సో యూ గో ఫర్ 203 or 201. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ సెకండ్ ఫ్లోర్, నో జనరల్లీ దే విల్ గివ్ నెంబర్స్ 201, 202, 203, 204 లైక్ దట్.
So your student is in 203 or in 202. So they will give one more number, which room number, or simply 1, 2, 3, 4. So here you are in second room, then they will give another number 2. Okay. After that, after going in front of the second room, they can't find you. Because too many students are there. So benches are there. After that, మీ పొజిషన్ చూడాలంటే ఆన్ విచ్ బెంచ్ యూ సాట్, ఏ బెంచ్ మీద కూర్చున్నారు మీరు అది కూడా చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ బెంచ్ ఆర్ ఫోర్త్ బెంచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ బెంచ్, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫోర్త్ బెంచ్ అనుకుందాం. ఎస్, యు ఆర్ ఇన్ ద ఫోర్త్ బెంచ్. ఆఫ్టర్ దట్ ఫోర్త్ బెంచ్లో ఈచ్ బెంచ్ 2 స్టూడెంట్స్ ఉంటారు. ఈచ్ బెంచ్ 2 స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ స్టూడెంట్ ఆర్ సెకండ్ స్టూడెంట్ అది కూడా చెప్పాలి. అంటే హియర్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ రిక్వైర్డ్? ఫస్ట్ ఫ్లోర్ నెంబర్, ఆఫ్టర్ దట్ రూమ్ నెంబర్, ఆఫ్టర్ దట్ బెంచ్ నెంబర్, ఆఫ్టర్ దట్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్, టోటల్ 4. సో దీస్ ఆర్ ఆల్సో 4. ఫస్ట్ electron is present in which orbit, it tells. After that in which subshell, it tells. After that in which orbital, it tells. After that in that orbital first electron or second electron, it tells. So exactly where the electron is there in the atom we can identify. సో ఆటంలో ఎలక్ట్రాన్ ఎక్కడుందో కరెక్ట్గా చెప్పేయచ్చు ఈ 4 నెంబర్స్ తెలిస్తే. మీరు ఎట్లయితే స్టూడెంట్ ఎక్కడున్నాడో మీకు తెలియని మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే సో ఫస్ట్ ఫ్లోర్ నెంబర్ కావాలి, రూమ్ నెంబర్ కావాలి, బెంచ్ నెంబర్ కావాలి, ఆ బెంచ్లో ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా అనేది కూడా చెప్పగలగాలి. అప్పుడే కదా ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పేది. సో దిస్ ఈజ్ అబౌట్ quantum numbers. So one by one quantum numbers I am going to explain. Okay, right. So first I am taking principal quantum number. So first I am taking principal quantum number. It is represented with n, right? So this principal quantum number, who proposed this principal quantum number? So proposed by Niels Bohr. ఎవరు ప్రపోజ్ చేశారు దీన్ని? నీల్స్ బోర్. సో దిస్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఎన్ కదా, డినోటెడ్ విత్ ఎన్. వాట్ ఈస్ దిస్ ఎన్? ఎన్ ఈజ్ అన్ ఇంటీజర్. ఓకే, ఫ్రమ్ 1 to infinity ఉంటుంది దీని వాల్యూస్. n values are 1, 2, 3, 4 so on, or k, l, m, n so on. ఇట్లా ఇన్ఫినైట్ వరకు ఉంటుంది. బట్ నాట్ జీరో. n నెవర్ బి జీరో. జీరో ఆర్బిట్ ఉండదు. రైట్. నెక్స్ట్ ద థర్డ్ పాయింట్ ఈస్ what tells this n? What is the significance of this quantum number? What is the importance of this quantum number? Significance అంటే ఇంపార్టెన్స్. దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఏం చెప్తుంది అది అసలు? ఆ క్వాంటమ్ నెంబర్ తెలిస్తే మనకి ఏం తెలుస్తుంది? సో ఇట్ టెల్స్ అబౌట్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ యాన్ ఆర్బిట్. ఆ ఎలక్ట్రాన్ ఉన్న ఆర్బిట్ సైజ్ అండ్ ఎనర్జీ తెలుస్తుంది మనకి, ఎంత సైజులో ఉంది, ఏం ఎనర్జీ. మనం బోర్స్ థియరీలో చూస్తే ఎంతోనే మనకి రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ కనుక్కున్నాం, ఎంతోనే మనకి. సో రేడియస్ ఆఫ్ ది nth ఆర్బిట్ ఈజ్ 0.529 into n² ఆంగ్స్ట్రామ్స్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. ఎనర్జీ ఆల్సో 2.188 into 10⁻⁻18 ఇంటూ z²/n² అంటాం. సో n మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వీ కెన్ ఫైండ్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్. నెక్స్ట్, ఫర్ సపోజ్ n వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనుకో, ఏమవుతుంది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్? సో బై ఇంక్రీజింగ్ n వాల్యూ size
and energy of orbital increases. Of orbital, electron ఉన్న ఆర్బిటాల్ సైజ్ అండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే వెన్ ఎన్ వాల్యూ ఇంక్రీజెస్ 1, చూడండి ఇక్కడ 1 2 3 4 ఇవి ఆర్బిట్స్ అనుకుందాం. సో ఈ నెంబర్ పెరుగుతూ ఉంటే దీని సైజు పెరుగుతుంటుంది, ఎందుకంటే రేడియస్ పెరుగుద్ది కదా, అండ్ ఎనర్జీ కూడా పెరుగుద్ది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అందులో ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి ఆర్బిటాల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఆర్బిటాల్ ఎనర్జీ పెరుగుతుందంటే ఎలక్ట్రాన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఎలక్ట్రాన్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి ఆర్బిటాల్ ఎనర్జీ పెరిగిందన్నాం. ఆర్బిటాల్ ఎనర్జీ పెరిగింది కాబట్టి ఆర్బిట్ ఎనర్జీ పెరిగిందని చెప్పాం మనం. రైట్. నెక్స్ట్ ఇక్కడ బై ఇంక్రీజింగ్ ఎన్ వాల్యూస్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్ ఇంక్రీజెస్ అన్నాం. సో ఈ పాయింట్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ అనమాట. ఇది సిగ్నిఫికెన్స్ ఏం చెప్తుంది అనేది, టెల్స్ అబౌట్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్. నెక్స్ట్ ఇంకేం తెలుసుకోవచ్చు ఆర్బిట్ నెంబర్ తెలిస్తే అంటే, ఆ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో కూడా తెలుసుకోవచ్చు. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని సబ్ లెవెల్స్ ఉంటాయి, మొత్తం తెలుసుకోవచ్చు. ఓకే. సో నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ in a main shell or main orbit, shell means orbit, is equals to n. అంటే ఫస్ట్ ఆర్బిట్లో 1 సబ్ షెల్ ఉంటుంది, ఎస్ సబ్ షెల్. సెకండ్ ఆర్బిట్లో 2 సబ్ షెల్స్ ఉంటాయి, ఎస్ అండ్ పి. థర్డ్ ఆర్బిట్లో 3 సబ్ షెల్స్ ఉంటాయి, ఎస్పిడి. ఫోర్త్ ఆర్బిట్లో 4 సబ్ షెల్స్ ఉంటాయి, ఎస్పిడిఎఫ్, లైక్ దట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు ఎంతోని. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ మెయిన్ ఆర్బిట్ తెలుసుకోవచ్చు. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి మెయిన్ ఆర్బిట్లో అంటే n² ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆర్బిట్ తీసుకుంటే 1² అంటే 1 ఆర్బిటాలే ఉంటుంది. సెకండ్ తీసుకుంటే 2² అంటే 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. థర్డ్ తీసుకుంటే 3² 9 ఆర్బిటాల్స్ ఉంటాయి. లైక్ దట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆల్సో వీ కెన్ ఫైండ్. మరి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటే ఇంటూ 2 కదా మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్. కాబట్టి నెక్స్ట్ పాయింట్ మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో వీ కెన్ ఫైండ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ మెయిన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్స్ టు 2n². ఆర్బిటాల్స్ n² అయితే ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 2n² అవుతుంది. ఓకే. నెక్స్ట్ యాంగులర్ మూమెంటం. మనం బోర్స్ మెయిన్ పోస్ట్లెట్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాము యాంగులర్ మూమెంటం. సో యాంగులర్ మూమెంటం కూడా తీసుకోవచ్చు. ద యాంగులర్ మూమెంటం ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆర్బిట్, అది కూడా చెప్తుంది ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో యాంగులర్ momentum of an electron in an orbit is equals to nh by 2 pi, or simply you can write h cross ఇట్లా. సో ఈ h cross అంటే ఏంటంటే h cross is equals to h by 2 pi అనమాట. h క్రాస్ అంటే h/2π ఇట్లా కూడా చెప్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ యాంగులర్ మూమెంటం ఎంత అవుతుంది, 1h/2π. సెకండ్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ యాంగులర్ మూమెంటం 2h/2π. థర్డ్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి 3h/2π, లైక్ దట్. సో యాంగులర్ మూమెంటం ఉంటుంది. ఓకే. ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి. సో నెక్స్ట్ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ చూద్దాం. ఓకే. ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఓకే. నెక్స్ట్ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ L. దిస్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సబ్సిడియరీ క్వాంటమ్ నెంబర్ ఆర్ యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్. దీనికి అనదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్ అంటారు, సబ్సిడియరీ క్వాంటమ్ నెంబర్ అంటారు. సో నెక్స్ట్ సేమ్ ప్రపోజ్డ్. ఎవరు దీన్ని ప్రపోజ్ చేశారు? ప్రపోజ్డ్ బై హూ? ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్. దీన్ని ప్రపోజ్ చేసింది సోమర్ఫెల్డ్. అండ్ డినోటెడ్ విత్ L, స్మాల్ l.
denoted with స్మాల్ ఎల్. మరి ఈ ఎల్ వాల్యూస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎల్ వాల్యూస్ డిపెండ్స్ ఆన్ ఎన్ వాల్యూ. ప్రిన్సిపాల్ క్వాంటమ్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎల్ వాల్యూ అనేది. ఎట్లా ఉంటుంది? ఎల్ వాల్యూస్ ఆర్ 0 to n-1 for n. L values are 0 to n-1. If orbit number principal quantum number n అని ఇస్తే L values 0 to n-1 వరకు ఉంటాయి. అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారు. అప్పుడు ఎల్ వాల్యూ అనేది n-1, 0 నుంచి n-1. n-1 అన్న 0, 0 అన్న 0 అని. ఎల్ వాల్యూ ఓన్లీ 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఆర్బిట్కి ఎల్ వాల్యూస్ 0 ఉండొచ్చు. n-1 అంటే 2 - 1 1 ఉండొచ్చు. అదే n ఈజ్ ఈక్వల్ టు 3 అనుకో, ఎల్ వాల్యూస్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. బట్ నెవర్ బి 3. ఇది 3 అవ్వకూడదు. 1 2 0 1 2 వరకే ఉండాలి. n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోండి, ఎల్ వాల్యూస్ 0 1 2 3. సో లైక్ దిస్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎస్ ఆర్బిటాల్, 1 అంటే పి ఆర్బిటాల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎస్ ఆర్బిటాల్ ఆర్ ఎస్ సబ్షెల్ యూ కెన్ సే. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 పి సబ్షెల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 డి సబ్షెల్ అనమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎఫ్ సబ్షెల్. లైక్ దిస్. ఓకే. నౌ ఎల్ వాల్యూస్ అనేవి n మీద డిపెండ్ అవుతాయి. ఎట్లా ఉంటాయి? 0 నుంచి n-1. మ్యాక్సిమం n-1, మినిమం 0 ఉంటుంది. తర్వాత దీని ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్? అజిముథల్ క్వాంటమ్ నెంబర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూస్తే, ఇట్ టెల్స్ అబౌట్ ద షేప్. It tells about the shapes of orbitals. Orbital shapes చెప్తుంది. Shapes of orbitals. So this is important. It tells about the shapes of orbitals. ఓకే, ఏ షేప్లో ఉంటాయి ఆర్బిటాల్స్ అని చెప్తుంది. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 0 అనుకో, మనం ఏమన్నాం? ఎస్ ఆర్బిటాల్ అన్నాం. సో ఎస్ ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుందో దీనివల్ల తెలుస్తుంది మనకి ఎల్తోని. సో ఇది స్పెరికల్ షేప్లో ఉంటుంది. స్పెరికల్ షేప్. అట్లానే పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటుంది. డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. ఎఫ్ ఆర్బిటాల్ 4-fold డంబెల్ షేప్లో ఉంటుంది. ఓకే. సో ఇట్ టెల్స్ అబౌట్ ద షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకే. సో ఇక్కడ పాయింట్స్ ఏంటంటే, ప్రపోజ్ చేసింది ఎవరు? సోమర్ఫీల్డ్. డినోట్ చేసేది దేంతోని? ఎల్తోని. ఎల్ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎన్ వాల్యూ మీద. ఎక్కడ వరకు ఉంటుంది ఎల్ వాల్యూ? 0 నుంచి n-1 వరకు ఉంటుంది. అంటే n ఈజ్ ఈక్వల్ 3 అంటే మ్యాక్సిమం ఎల్ వాల్యూ 2నే ఉండాలి, 2కి మించకూడదు. ఓకే. సో n ఈజ్ ఈక్వల్ 1 అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 0నే ఉండాలి. అంటే ఒక్క ఎస్ ఆర్బిటాలే ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ 2 అయితే 2 సబ్షెల్స్ ఉంటాయి, ఎస్పి. n ఈజ్ ఈక్వల్ 3 అయితే 3 సబ్షెల్స్ ఉంటాయి. n ఈజ్ ఈక్వల్ 4 అయితే 4 సబ్షెల్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎల్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు n. అంతే కదా. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 4 అంటే ఎన్ని ఉన్నాయి? ఎల్ వాల్యూస్ 4. సో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ విల్ బి 4. సో నెక్స్ట్ పాయింట్ మనం ఏం రాయొచ్చు అంటే, number of subshells, or you can say L values, is equals to n. n మీద డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ హియర్ నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఈజ్ ఈక్వల్ టు n అన్న. ఎక్కడ ఇది నెంబర్ ఆఫ్ సబ్షెల్స్? ఇన్ ఏ షెల్, ఇన్ ఏ మెయిన్ షెల్ or in a shell is equals to n. Next, so when L value increases, subshell energy also increases. Energy
of subshells S is less than P, P is less than D, D is less than F. ఇట్లా ఉంటుంది ఎనర్జీ. ఎందుకంటే L is equal to 0, 1, 2, 3 లైక్ దట్. ఓకే, నెక్స్ట్ యాంగులర్ మూమెంటం. మనకి ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ యాంగులర్ మూమెంటం NH/2π అన్నాం కదా, ఇక్కడ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ యాంగులర్ మూమెంటం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో యాంగులర్ మూమెంటం of an electron in an orbit is equals to, the formula is, ఇక్కడ n ఉండదు కాబట్టి n ప్లేస్లో l ఉండాలి. NH/2π కదా, ఇందులో h/2π n ప్లేస్లో √L into L plus 1 అంటాం. సో ఇక్కడ L ఏంటి, అజిముతల్ క్వాంటమ్ నెంబర్. L ఏంటి, అజిముతల్ క్వాంటమ్ నెంబర్. లైక్ దిస్ we can find angular momentum of an electron, right? So this is about azimuthal quantum number. It tells about the subshell. That means the electron is present whether s orbital, s subshell or p subshell or d subshell, adi cheptundi anamata. Okay, next magnetic quantum number. Okay, so to save the time కొంచెం ఎక్కువ పడుతుంది రాస్తూ పోతే, దట్స్ వై సో ముందే రాసి ఉంచాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం 1 by 1 పాయింట్స్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ m ప్రపోజ్డ్ బై, దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు, ల్యాండే. ఇట్ ఈజ్ డినోటెడ్ విత్ m ఆర్ కొంతమంది ml అని కూడా పెడతారు. ఓకే, ml అన్నా m అన్నా ఒకటే. సో m వాల్యూస్ డిపెండ్స్ ఆన్ l. m వాల్యూస్ ఎప్పుడు కూడా l వాల్యూస్ మీద డిపెండ్ అవుతాయి. నెక్స్ట్, ఫర్ ఏ గివెన్ l వాల్యూ, m వాల్యూస్ ఆర్ -L to 0 through 0 plus L. అంటే -L నుంచి +L వరకు ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ L ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకో, -0, 0, +0, -0 అయినా 0 అయినా +0 అయినా 0 అనే. అంటే m వాల్యూస్ ఎంత ఉంటాయి, ఓన్లీ 1, 0 ఉంటుంది. ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, -1, 0, +1 అంటే 3 వాల్యూస్ వస్తాయి. L ఈజ్ ఈక్వల్ టు 2 అనుకో, -2, -1, 0, +1, +2 మొత్తం 5 వాల్యూస్ వస్తాయి. లైక్ దిస్. ఓకే, సో ఈ వాల్యూస్ ఏంటంటే ఆర్బిటాల్స్. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎస్ సబ్షెల్లో ఓన్లీ ఒకటే m వాల్యూ ఉంది, అంటే ఒకే ఆర్బిటాల్ ఉంటుంది. L ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ -1, 0, +1 3 వాల్యూస్ ఉన్నాయి m వాల్యూస్, అంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, px, py, pz. L is equal to 2 means d orbital. In d orbital, -2, -1, 0, +1, +2 total 5 m values are there. That means 5 orbitals are there, dxy, dyz, dxz, dx²y², dz², like that. Okay, so L value, based on L value, m values are -L to +L. It must be -L to +L. For example, if L is equal to 3, the m values, lowest m value will be -3, highest m value will be +3. If L is equal to 1, lowest m value is -1, highest m value is +1. So the value should be in between these two, -L to +L. Okay, +L కంటే ఎక్కువ ఉన్న రాంగే, -L కంటే తక్కువ ఉన్న రాంగే. Right. The next one is total m values are 2L plus 1. So ఎన్ని m వాల్యూస్ వస్తాయి అంటే 2L plus 1. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ 0 అనుకో, 2 into 0 plus 1, 1. సో 1 L వాల్యూ వచ్చింది, అది 0. L ఈజ్ ఈక్వల్ 1. ఫర్ L ఈజ్ ఈక్వల్ 1, హౌ మెనీ m వాల్యూస్ ఆర్ దేర్, 1, 2, 3 నో. సో పుట్ హియర్ 1, 2 into 1 plus 1, 3. సో యూ విల్ గెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ m వాల్యూస్ బై యూజింగ్ 2L plus 1. ద టోటల్ నెంబర్ ఆఫ్ m వాల్యూస్ 2L plus 1 అవుతుంది. నెక్స్ట్, ఇట్ టెల్స్ అబౌట్ దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్. It tells about the orientation of orbitals in space. ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో ఏ ఓరియంటేషన్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది అంటే ఇట్లా రివాల్వ్ అవుతుందా, ఇట్లా రివాల్వ్ అవుతుందా, ఇట్లా x యాక్సిస్ డైరెక్షన్లో రివాల్వ్ అవుతుందా, y యాక్సిస్లో రివాల్వ్ అవుతుందా, z యాక్సిస్లో ఉందా ప్రాబబిలిటీ, అది చెప్పేది m.
So m tells about the orientation of orbitals in space. Okay, next, total number of m values indicates that the total number of orbitals. ఈ total number of m values ఏం చెప్తాయి? total number of orbitals ఎన్ని ఉన్నాయో చెప్తాయి. if m values are 0 or 1, 0 అనేది కూడా ఒకటి కదా, 1, then 1 orbital is there. if m values are 3, 3 orbitals. if m values are 5, 5 orbitals. if m values are 7, 7 orbitals, like that. సో దీని కింద ఇంకో పాయింట్ కూడా రాయొచ్చు మనం. సో లేకపోతే ఇక్కడ రాద్దాం. ఫర్ సపోజ్ if L is equals to 0, then m must be 0 because there is no other option. So number of orbitals is equals to 1. So L is equal to 0 means this is s orbital. If L is equal to 1, this becomes p orbital. M values are -1, 0, +1. So total 3 m values are 3. So here m value is 1, here m values are 3. So number of orbitals 3. Number of orbitals 3. For L is equal to 2, that is d orbital. M values will be -2, -1, 0, +1, +2. So number of orbitals will be 5. L is equal to 3. For f orbital, m values are -3, -2, -1, 0, +1, +2, +3. So total number of orbitals 7. If L is equal to 4, that will be g orbital. M values will be -4 to +4. Total -4 to 0, including 0 +4. So total 9 orbitals will be present. Like that, m value tells about the number of orbitals. That is the importance of m value. Okay, next quantum number is spin quantum number. About spin quantum number I am going to explain. Okay, spin quantum number, this is the last quantum number. It is represented with s. Some people represent with ms also. So proposed by Gaudsmit and Uhlenbeck. Gaudsmit and Uhlenbeck proposed, and it is independent. That means L azimuthal quantum number depends on n, magnetic quantum number m depends on L, but here s not depends on any other quantum numbers. So it is independent and denoted with s or ms. So ms values are only two, plus of and minus of. For clockwise spin electrons, plus of we will write. For anti-clockwise spin, generally we will take minus of. For clockwise spin we will take plus of, and anti-clockwise spin minus of. Okay, spin angular momentum of electron, దీనికి స్పిన్ యాంగులర్ మూమెంటం h/4π ఇంటూ రూట్ s ఇంటూ s+1. ఇక్కడ s ఏంటి? క్యాపిటల్ s రాసాము. ఇక్కడ క్యాపిటల్ s ఏంటి అంటే టోటల్ స్పిన్. ఈ టోటల్ స్పిన్ ఏంటి సార్? టోటల్ స్పిన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్బిటాల్లో ఇట్లా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి విత్ సేమ్ స్పిన్. ఇప్పుడు దీనికి ప్లస్ హాఫ్ ఉంటుంది, దీనికి కూడా ప్లస్ హాఫ్ ఉంటుంది కదా. ఇక్కడ ప్లస్ హాఫ్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ హాఫ్ ఉంటుంది. అంటే ప్లస్ హాఫ్ 1. ఇక్కడ నువ్వు పెట్టాల్సింది 1. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి. అప్పుడేంటి? ప్లస్ హాఫ్ ఇది కూడా ప్లస్ హాఫ్. సో 3 ప్లస్ హాఫ్స్ అంటే 3/2. ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ నెంబర్ బై 2 వేస్తే టోటల్ స్పిన్ వస్తుంది. ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ నెంబర్ బై 2 వేస్తే టోటల్ స్పిన్ వస్తుంది. ఓకే, సో లేదంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని ప్లస్ హాఫ్లు యాడ్ చేయండి. దట్ ఈజ్ టోటల్ స్పిన్. నెక్స్ట్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటాల్ ఈజ్ 2. మీరు అడగవచ్చు, సార్ ఆర్బిటాల్లో మీరు టోటల్ స్పిన్ అన్నారు, పైకి ఒకటి కిందికి ఒకటి ఉంటే, ఒకటి అప్వర్డ్ యారో ఒకటి డౌన్వర్డ్ యారో ఉంటే, ఇది ప్లస్ హాఫ్ అయితే ఇది మైనస్ హాఫ్ అయింది, రెండు కలిపితే ఏమైతే 0. సో 0 వస్తుంది అప్పుడు టోటల్ స్పిన్. సో టోటల్ స్పిన్ అప్పుడు 0 వస్తుంది. దట్స్ ఇట్. ఓకే, సో ఇది స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఇప్పుడు ఈ క్వాంటమ్ నెంబర్స్ మీద వచ్చే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఏదో ఒక ఎగ్జామ్లో ఈ క్వాంటమ్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే,
క్వశ్చన్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎట్లా ఉందో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ నాట్ పాసిబుల్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ నాట్ పాసిబుల్ అని అడుగుతున్నారు. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ నాట్ పాసిబుల్? ఫస్ట్ ఆప్షన్లో n ఈజ్ ఈక్వల్ టు l ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు 0, s ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్. ఇది పాసిబులో లేదో చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, అంటే సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్లో l వాల్యూస్ ఏమేమి పాసిబిలిటీ ఉంటాయి? n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే l వాల్యూస్ 0 ఈజ్ పాసిబుల్ అండ్ n-1 వరకు కదా, 0 నుంచి n-1 అంటే 2 - 1 అంటే 1. సో l ఈజ్ ఈక్వల్ 0 అండ్ 1, దీస్ 2 ఆర్ పాసిబుల్. సో ఇక్కడ 1 ఉంది, ఎస్ 1 అంటే p, 2p ఈజ్ పాసిబుల్. నో, n ఈజ్ ఈక్వల్ టు l ఈజ్ ఈక్వల్ 1, 1 అంటే l ఈజ్ ఈక్వల్ 1 అంటే p ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్ ఉంటుంది కదా సెకండ్ ఆర్బిట్లో, ఎస్. నెక్స్ట్ m వాల్యూ 0, m వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? -l నుంచి 0 నుంచి +l వరకు ఉంటాయి. సో అంటే l ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దీనికి m వాల్యూస్ -1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, +1 ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏది ఉన్నా, ఈ 3లో ఏది ఉన్నా కరెక్టే. 0 ఉంది కదా, కరెక్టే. ఎస్ అనేది ఎయిదర్ ప్లస్ హాఫ్ ఆర్ మైనస్ హాఫ్, ఈ రెండిట్లో మైనస్ హాఫ్ ఉన్నా కరెక్టే, ప్లస్ హాఫ్ ఉన్నా కూడా కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ పాసిబుల్. నెక్స్ట్ సెకండ్కి వద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 2, l ఈజ్ ఈక్వల్ టు 2 అన్నారు. n ఈజ్ ఈక్వల్ టు 2కి l మ్యాక్సిమం 1 ఉండాలి, ఎందుకంటే l ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇది d ఆర్బిటాల్. సో 2d ఆర్బిటాల్ ఈజ్ పాసిబుల్. సెకండ్ ఆర్బిట్లో 2d ఆర్బిటాల్ ఉంటుందా? నో. ఎందుకు? l వాల్యూ 0 కానీ 1 కానీ ఉండాలి n ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు. l 2 వచ్చింది అంటే ఇది ఇంపాసిబుల్ సెట్, ఇది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. 3, l ఈజ్ ఈక్వల్ 0. సో n ఈజ్ ఈక్వల్ 3కి l వాల్యూ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు మ్యాక్సిమం. సో 0 నుంచి 2 వరకు ఉండొచ్చు. 0 ఇచ్చారు అంటే 3s ఈజ్ పాసిబుల్ కదా. l 0 అయితే m మస్ట్ బి 0. l 0 అయినప్పుడు m కంపల్సరీ 0 కావాలి. m 1 ఇచ్చినా రాంగే, -1 ఇచ్చినా రాంగే, -2, 0 తప్ప ఏది ఇచ్చినా రాంగే. సో 0 ఇచ్చారు, కరెక్టే. ఎస్ -1/2 అయినా పర్లే, +1/2 అయినా పర్లే, ఎందుకంటే వీటి మీద డిపెండ్ అవ్వదు, ఎస్ ఇండిపెండెంట్ అది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఫస్ట్ ఆర్బిట్ ఇది. ఫస్ట్ ఆర్బిట్లో 1కి s ఆర్బిటాల్ తప్ప ఏముండదు. సో n ఈజ్ ఈక్వల్ టు 1 ఉందంటే l మస్ట్ బి 0, l కంపల్సరీ 0 అవ్వాలి. l 0 అయిందంటే m కూడా 0 అవ్వాలి, ఇది కూడా కరెక్ట్. అంటే విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ సెట్ అంటే second option is the right answer. Okay, so next question. Okay, so next question is which of the following set of quantum numbers have more energy? ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ క్వాంటమ్ నెంబర్ సెట్కి మోర్ ఎనర్జీ ఉంది? ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్ వీ కెన్ q with the help of n+l వాల్యూ. బోర్బరీ రూల్ ప్రకారం n+l వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుందో దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఆర్బిటాల్ విచ్ హ్యాస్ మోర్ n+l వాల్యూ దట్ పొసెస్ మోర్ ఎనర్జీ. ఇఫ్ 2 ఆర్బిటాల్స్ హ్యావ్ సేమ్ n+l వాల్యూ, 2 different orbitals have same n+l value, then orbital with more n value has more energy or more n value possess more energy. అంటే n+l వాల్యూ ఏ ఆర్బిటాల్కి ఎక్కువ ఉంటే దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ రెండు వేరు ఆర్బిటాలకి సేమ్ n+l వాల్యూస్ ఉంటే n వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుందో దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, n వాల్యూ తక్కువ ఉన్న దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఇక్కడ n+l తీసుకుంటే మీరు n+l 3 + 2 5 అయింది. ఇక్కడ n+l 4 + 0 4 అయింది. ఇక్కడ n+l 3 + 1 4 అయింది. ఇక్కడ n+l 2 + 1 3 అయింది. లేదు అంటే మీరు ఆర్బిటాల్గా కూడా రాయొచ్చు. n = 3 l = 2 అంటే 3d ఆర్బిటాల్. ఇది ఫస్ట్ది 3d ఆర్బిటాల్. ఇది n = 4 l = 0 అంటే 4s ఆర్బిటాల్. n = 3 l = 1 అంటే 3p ఆర్బిటాల్. n = 2 l = 1 అంటే 2p ఆర్బిటాల్. ఇప్పుడు ఇందులో ఎనర్జీ ఎక్కువ దేనికి ఉంటుందో మీ అందరికీ తెలుసు. 4s కంటే 3dకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే n+l వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. n+l వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయినా అడగవచ్చు. లేదు అంటే సో ఇంకొక టైప్ క్వశ్చన్ ఇట్లయినా అడగవచ్చు. రైట్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఫర్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియం యాటమ్. సోడియం యాటంలో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్కి 4 క్వాంటమ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో sodium atom atomic number is 11. If you write electronic configuration,
1s2, 2s2, 2p6 అండ్ 3s1. ఇది కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, సో అంటే 3sలో ఉంటుంది లాస్ట్ ఎలక్ట్రాన్, లేదు అంటే 2, 8, 1. సో థర్డ్ ఆర్బిట్లో ఉంటుంది ఫస్ట్ ఎలక్ట్రాన్. థర్డ్ ఆర్బిట్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? ఎస్లోకి వెళ్తుంది. ఓకే, సో కాబట్టి 3s1. ఈ ఎలక్ట్రాన్కి మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. సో ఇది 3s1 కదా, 3s1కి ఇది ఆర్బిటాల్ అనుకుందాం. సో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు 3s1 కదా, n ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ ఆర్బిట్లో ఉంది? థర్డ్ ఆర్బిట్. ఇది n, ఇది n, ఇది l. సో l ఏంది? s ఆర్బిటాల్. s ఆర్బిటాల్ అంటే 0. సో కాబట్టి l వాల్యూ ఎంత ఉంది? 0. n వాల్యూ 3, l వాల్యూ 0. సో l వాల్యూ 0 అయితే ఒకటే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, కాబట్టి m వాల్యూ కూడా 0నే అవుతుంది. సో l 0 అయితే -l నుంచి +l కదా, 0నే అవుతుంది. నెక్స్ట్ s ప్లస్ ఆఫ్ కానీ ఆర్ మైనస్ ఆఫ్ కానీ అవ్వచ్చు ఇది. సో కాబట్టి 4 సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్, n ఈజ్ ఈక్వల్ టు 3, l ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 0, s ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. ఇట్లా ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్వాంటమ్ నెంబర్స్. మీరు ఇంక కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్, సో డీజెనరసీ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి చూద్దాం.